నమస్తే అండి. నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. చెస్ట్ పెయిన్ అనేది చాలా రకాలుగా ప్రజెంట్ అవుతుంది. చాలా కారణాలు ఉంటాయి. బట్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ తో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది యూజువల్ గా ఛాతీ నొప్పి వచ్చే వాళ్ళతో. సో అది గ్యాస్ట్రిక్ పెయిన్, ఛాతీ నొప్ప అనేది డిఫరెన్సెస్ ఎలా తెలుసుకోవాలి అండ్ ఏది ఇంపార్టెంట్, అలాంటి టైంలో ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఛాతి నొప్పి అనేది మనకి ఎక్కడైతే పర్టికులర్లీ హార్ట్ అటాక్ రిలేటెడ్ మన లివైన్ ఫిస్ట్ అంటాం. అంటే మన ఫిస్ట్ తో ఇలా ప్రెషర్ పెట్టి చూపిస్తాం అనమాట. సో మన ఛాతి నొప్పి అనేది చాలా బరువుగా ఉండడం అనమాట. అంటే మన చెస్ట్ ని ఎవరన్నా రెండు చేతుల మధ్యలో కానీ సమ్ హెవీ వెయిట్స్ మధ్య స్క్వీజ్ చేసినట్లు, లేదా ఒక 50 kgs 100 kgs వెయిట్ మన ఛాతి మీద పెట్టినట్లు ఉంటుంది హార్ట్ అటాక్ వల్ల వచ్చే ఛాతి నొప్పి అయితే. అండ్ సైమల్టేనియస్లీ మనకి చెమటలు పట్టడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, అండ్ మన నొప్పి అనేది ఈ ఎడమ చేతికి లాగడం, అంటే ఛాతి నొప్పితో పాటు ఎడమ చేతి నొప్పి ఉండడం అనమాట. అంటే ఓన్లీ చేతి నొప్పి కంటే ఛాతి నొప్పితో పాటు ఎడమ చేయి నొప్పి ఉండడము. సో ఇది పర్టికులర్గా హార్ట్ అటాక్ రిలేటెడ్ సంబంధించినది. సెకండ్ థింగ్, గ్యాస్ట్రైటిస్ లో ఎలా ఉంటుందంటే మనకి గ్యాస్ట్రైటిస్ లో యూజువల్లీ బర్నింగ్ సెన్సేషన్ అంటాం, అంటే మంటగా ఉండడం అనమాట. ఆ మంట అనేది మనకి ఇక్కడ పొత్తి కడుపులో నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడైతే ఈసోఫాగస్ అంటాం, అంటే ఈ ఆహారం వెళ్ళే మార్గం అనమాట. సో ఇక్కడ నుంచి రిఫ్లక్స్ డిసీజ్, అంటే యాసిడ్ అనేది పైకి వస్తుంది కాబట్టి పొత్తి కడుపు నుంచి మంట అనేది మన గొంతు వరకు వస్తుంది అనమాట. దీంతో పాటు తేంపులు రావడము, బెల్చింగ్స్ అంటాము, బెల్చింగ్స్ బర్పింగ్స్ అంటాం. సో తేంపులు రావడము ఇలా ఉంటే అది గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్. బట్ ఇది మెయిన్ పాయింట్, అంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సినది, మీకు ఎనీవేర్ ఇన్ ద చెస్ట్, అంటే ఛాతిలో ఎక్కడ నొప్పి వచ్చినా దాన్ని కండరాల నొప్పనో, లేదంటే ఏదో మైల్డ్ పెయిన్ ఉందనో, లేదంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అనో, ఎప్పుడు కూడా ఫస్ట్ అలా డైవర్ట్ అవ్వకండి. ఎందుకంటే మీరు డైవర్ట్ అవ్వడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి ఛాతి నొప్పి వచ్చినా ఫస్ట్ హార్ట్ అటాక్ రిలేటెడ్ అనేది థింక్ చేయండి. ఎందుకంటే హార్ట్ అటాక్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, టైం. ఈ టైం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంత డిలే చేస్తే అంత డేంజరస్. డిలే చేస్తున్నారంటే ఇట్ ఈస్ డేంజరస్. సో ఎంత డిలే చేస్తే అంత డేంజరస్ మీ ప్రాణానికి ఉన్నట్టు అనమాట. సో ఎటువంటి ఛాతి నొప్పి వచ్చినా దాన్ని ప్రాబబ్లీ హార్ట్ అటాక్ మైనర్ కావచ్చు, మేజర్ కావచ్చు, థింక్ చేసి మీకు ఆ నొప్పి తగ్గట్లేదు అంటే యూజువల్గా హార్ట్ అటాక్లో ఏమవుతుందంటే నొప్పి వచ్చినప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అంటాం, అంటే మైల్డ్గా ఉంటుంది, మోడరేట్ పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, మళ్ళీ సివియర్ పెయిన్ వస్తుంది. ఇలా ఇంటెన్సిటీ పెరుగుకుంటూ వెళ్తుంది హార్ట్ అటాక్లో వచ్చే పెయిన్ అనమాట. రెండోది, పర్టికులర్గా భోజనం చేసిన తర్వాత కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది, లేదా హెవీ ఎగ్జర్షన్ యాక్టివిటీస్ చేసినప్పుడు, లేదా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటి పెయిన్, అంటే మీకు నొప్పి అనేది తగ్గట్లేదు, పెయిన్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతా పోతుంది, పర్సిస్టెంట్ గా నొప్పి ఉంటుంది, తగ్గట్లేదు, దాంతోపాటు చెమటలు విపరీతంగా పడుతున్నాయి, ఆయాసంగా ఉంది, అంటే ఎయిర్ హంగర్ అంటాం, అంటే మీకు మీ లోపల ఫీలింగ్ నాకు గాలి అందట్లేదు అనేది అనిపిస్తుంది అనమాట. ఇలాంటి సిమ్టమ్స్ మాత్రం ఉంటే డెఫినెట్లీ డిలే అయితే చేయొద్దండి. ఇమ్మీడియట్ గా మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దగ్గరలో ఉన్న ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానివ్వండి, లేదా చిన్న క్లినిక్, నర్సింగ్ హోమ్, హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చిన్న టెస్ట్, ఈసీజీ టెస్ట్ అనేది చేయించుకోండి. మీరు ఫస్ట్ చేయాల్సినది ఇది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ చిన్న నిర్లక్ష్యం, టైం డిలే అనేది ఉండదు, ఎందుకంటే మీరు డిలే చేసినంతే ఇట్స్ వెరీ డేంజరస్. అండ్ ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని, దగ్గరలో ఉన్న ఎనీ నియర్ బై సెటప్, హాస్పిటల్, క్లినిక్ ఆర్ ఎనీథింగ్, అక్కడికి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ లో కాస్ట్. జస్ట్ ఈ టెస్ట్ ద్వారా మీకు హార్ట్ అటాక్ ఉందా లేదా తెలిసిపోతుంది. సో ఈ టెస్ట్ ద్వారా మీకు హార్ట్ అటాక్ ఉందా లేదా తెలిసిపోతుంది కాబట్టి ఈ టెస్ట్ లో గిన ఈసీజీలో మార్పులు ఉంటే, ఆ మార్పుల్లో హార్ట్ అటాక్ రిలేటెడ్ సైన్స్ ఉంటే మీకు కరెక్ట్ అయిన వైద్యము అందుతుంది, మీ ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఒకవేళ ఇది నార్మల్ అనుకోండి, దెన్ ఫర్దర్ టెస్టింగ్ చేస్తారు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ అటాక్, ఎందుకంటే అది టైం ఇవ్వదు. నియర్లీ 50% ఆఫ్ ద పాపులేషన్, అంటే 50% మంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడే కుప్ప కూలిపోతున్నారు, హాస్పిటల్ కి రీచ్ కాకముందే కుప్ప కూలిపోతున్నారు. కాబట్టి అంత డేంజరస్. గ్యాస్ట్రైటిస్ ఉందనుకోండి ఏం కాదు, కొంచెం లేట్గా అయినా మీ నొప్పి అయితే తగ్గుతుంది. బట్ హార్ట్ అటాక్ నొప్పి తగ్గడం కాదు, ప్రాణమే పోతుంది. కాబట్టి ఎటువంటిదైనా ఛాతి నొప్పి ఉంటే డిలే చేయొద్దండి. సో
ఈసీజీలో చేంజ్ చేస్తుంటే మీకు ఇమీడియట్ గా హార్ట్ అటాక్ రిలేటెడ్ వైద్యం అనేది అందుతుంది. ఎటువంటి కరెక్ట్ ట్రీట్మెంట్ అందియాలో అంతవరకు మీకు తెలుస్తుంది. అదే గ్యాస్ట్రైటిస్ అనుకోండి, ఇవన్నీ నార్మల్ ఉంటే గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ పెయిన్ చిన్న ఇంజెక్షన్స్ తీసుకుంటే మీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అండి. ఛాతి నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ 50-60 కానీ ఫస్ట్ హార్ట్ అటాకే థింక్ చేయండి. ఎదర్ ఇట్ ఈస్ మైనర్ ఆర్ మేజర్ హార్ట్ అటాక్, ఇమీడియట్ గా ఒక ఈసీజీ తీయించుకోండి. దాని ద్వారా మీకు హార్ట్ అటాక్ ఉందో లేదో తెలుస్తుంది. దాని ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.